వెంకయ్య నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని ఉద్దేశించి, ఉచితాలకు సంబంధించి ఉదయం ఉచితం, సాయంత్రం అనిశ్చితం అనే వ్యాఖ్యల్ని పూర్తిగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పి వైసీపీకి సంబంధించిన మీడియా గానీ, సోషల్ మీడియా గానీ బాగా కథనాలెళ్ళేశారు. దాంతో ఆ విషయం తెలిసి వెంకయ్య నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అసలు వెంకయ్య నాయుడు గారు ఏమంటే ఏం మార్చేశారు అనేది ఇది ఒకటి అటు ఏపీలో అలాగే ఇటు తెలంగాణలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, అప్పుల కారణంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు తెలుసుకొని పనిచేయాలి అనేది. రెండోది ఏంటి అంటే గత ప్రభుత్వాలు అంటే ఏమని చెప్పలేదు అక్కడ. గత ప్రభుత్వాలు చేసిన మితిమీరిన అప్పుల కారణంగా ఇప్పుడు ప్రభుత్వం ఏ పనులు అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని బట్టి ప్రస్తుత ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. మున్ముందు ప్రభుత్వాలు అసలు కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దు అని. అలాగే ఆర్టీసీ బస్సు, ఉచిత బస్సు ఎవరికి అవసరం అంటే ఆయన చెప్పింది. నేనేమన్నా అంటే బాధపడతారు, లేనిపోని ఉచితాలను నెత్తిన పెట్టుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయా? ఉచితంగా ఇచ్చేవారు ఉంటే తీసుకునేందుకు నేను కూడా రెడీగానే ఉన్నారు అని. అంటే మీరు కూడా తీసుకోరా అని మీడియాను కూడా ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీలో బూతులు మాట్లాడిన నాయకులకు ప్రజలు బూత్లోనే అంటే పోలింగ్ టైంలో సమాధానం చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది, ఇంకా మారాలి. అవసరమైతే సభ్యులకు గత రికార్డులు చూపించి శిక్షణ ఇవ్వాలి అనేది. అలాగే ఆయన చెప్పిన 5వ పాయింట్, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం వల్ల ఏపీలో ఏం జరిగిందో అందరూ చూశారు. అలాంటి పరిస్థితిని రావద్దని అప్పుడే చెప్పాను అన్నారట. అలాగే మాతృభాష గురించి ఆయన మాట్లాడిన కీలక పాయింట్, మాతృభాష వల్ల అన్యాయం జరుగుతుందని గతంలో చెప్పా. గతంలో అంటే వైసీపీ హయాంలో అనేది. కానీ మారలేదు. అందుకే ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అనేది. ఇండైరెక్ట్గా ఇది వైసీపీ కౌంటర్. సో ఏది ఏమైనా వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటలు అయితే ఇవి. దాన్ని కంప్లీట్గా వక్రీకరించి కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారనో, ఆరోపణలు చేశారు, కూటమి ప్రభుత్వాన్ని తిట్టారనో, మొత్తానికి ఇప్పుడు అంటే ఏకంగా చంద్రబాబుని ఏకిపారేశారు వెంకయ్య నాయుడు అనుకుంటూ వైసీపీ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అయితే బగ్గుమంటున్నారట వెంకయ్య నాయుడు.